Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. నిఖిల జగతి నివాళులిడదా. అర్థం చేసుకోవాలే గాని ప్రతి వ్యక్తిలో గురు అంశ అంతో ఇంతో ఖచ్చితంగా ఉంటుంది. అయితే పరిమాణంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మంచి ఆలోచనలు అసలు రాని వ్యక్తులు భూమి మీద ఉండరనే చెప్పాలి. అయితే ఎవరికి వారు తమను తాము గమనించుకుని అర్థం చేసుకుంటూ వచ్చిన మంచి ఆలోచనలతో అంటిపెట్టుకుని వాటిని ప్రయత్నపూర్వకంగా తలపులలో నిరంతరం నింపుకోవాలి. ఒక వ్యక్తిలో గురుకాంతి ప్రబలంగా ఉంటే వీచే గాలి, కురిసే వాన, తాపం కలిగించే ఎండ, చెట్టు, పుట్ట, పిట్ట, కట్టె నిశ్శబ్దంగా అన్నీ ఆ వ్యక్తికి జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాయి. ఇది సత్యం. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అనే కవి యొక్క ఆంతర్యం గురువు యొక్క కాంతి మహోన్నతంగా ప్రసరించే వారంతా ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. ఖగోళంలో అత్యంత పెద్ద గ్రహం గురువే. ఎవరి జీవితంలోనైనా శుభం, స్వాంతన కావాలంటే గురువే కారణం. ఈ సృష్టికి తొలి గురువు అమ్మవారు. ఇది ఆధ్యాత్మికం. సృష్టిలో ఉన్న ప్రతి మాతృమూర్తి ఒక గురువే. మానవ జాతి పురోగమనమంతా మాతృమూర్తిలో ఉన్న గురు అంశ వలనే సుసాధ్యమైంది. మన లౌకిక జీవితంలో తెలివికి పట్టం కడతారు, తెలివి గల వారిని శ్లాఘిస్తారు. వారు కూడా తమ తెలివికి లోపల మురిసిపోతుంటారు. ఏదో విధంగా ఎవరైనా 10 కోట్లు గడించారంటే లోపల అసూయ పడుతున్నా తెలివిగలవాడని అతని పరోక్షంలో కూడా సర్టిఫికెట్ ఇస్తారు. మనుగడ కోసం తెలివి అవసరమే. అలాగని ఎల్లవేళలా తెలివిగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే తెలివిలో నాటకీయత ఉంది, కపటం ఉంది, స్వార్థం ఉంది, నిర్లక్ష్యం ఉంది, ఘర్షణ ఉంది, అహం ఉంది. తెలివికి బుధుడు కారకుడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా మోసం చేయాలంటే తెలివిగలవాడే చేయగలడు. కానీ గురువు జ్ఞానకారకుడు. జ్ఞానంలో కారణ పరిణామాల పట్ల స్పృహ ఉంటుంది. భావం కలుగుగానే వ్యక్తీకరించకుండా అదుపు చేయగల అప్రమత్తత ఉంటుంది. క్షమించే ఔదార్యం ఉంటుంది. ఇతరుల కష్టాల పట్ల జాలి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పరిణితి ఉంటుంది. లౌకిక జీవితంలో లౌక్యంగా ఉండగల ప్రజ్ఞ ఉంటుంది. అంతా భ్రాంతి అనే వైరాగ్యం ఉంటుంది. కావున తెలివి కన్నా జ్ఞానం గొప్పది. తెలివి వలన భౌతిక సంపాదన రావచ్చును, కొన్నాళ్ళ తర్వాత పోవచ్చును, లేదా అన్యాక్రాంతం కావచ్చును. ఏదో ఒకనాడు అంతా వదిలేసి జీవి పోవలసి ఉంటుంది. కానీ జ్ఞానమే ఒక సంపద. అది తరగని గని. గురువే జ్ఞానకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, వాక్కుకారకుడు, సర్వ శుభములకు కారకుడు. గురుగ్రహమే సంపూర్ణ శుభగ్రహం. సాత్వికత, వివేకం, సమదృష్టి, సానుకూల దృక్పథం, విధేయత, భక్తి, పెద్దల ఎడ గౌరవం, ఆర్థిక స్పృహ, మంచితనం, పరోపకారం, ధార్మికత, దానగుణం, ఔదార్యం, ప్రేమతత్వం, కరుణ, చైతన్యం, ఉన్నత భావాలు, స్ఫూర్తిదాయకమైన మనోవైఖరి, భరించే గుణం, పెద్దరికం, సంయమనం, తీయదనం ఒక్కటేమిటి, ఈ సృష్టిలో ఉన్న ఉన్నత విషయాలన్నింటికీ గురువే కారకుడు. జాతకములో గురు దృష్టి ఉంటే సర్వ దోషములు పరిహరింపబడతాయని శాస్త్రవచనం. ఈ శాస్త్రవచనాన్ని కొంచెం విశదీకరించి చెబుతాను. నవగ్రహాలలో సహజ సంపూర్ణ శుభగ్రహం గురువు. కుజ, శని, రాహుకేతు గ్రహాలు పాపగ్రహాలు. ఎవరి జాతకంలోనైనా ఈ 4 గ్రహాలు ఏదో ఒక రాశిలో అనగా భావంలో ఉండక తప్పదు కదా. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏవో కొన్ని అంశాలకు సంబంధించి కష్ట నష్టాలు ఉంటాయని, ఎవరి జీవితము స్థూల రూపంలో కనిపించే ఆస్తులు అంతస్తులను బట్టి వడ్డించిన విస్తరిగా వర్గీకరించకూడదని అర్థం చేసుకోవాలి. ఇక గురు దృష్టి వలన దోషాలు పరిహరింపబడతాయంటే అర్థం ఆ జాతకుడు పాపగ్రహ స్థితి వలన లేదా దృష్టి వలన అతని ఆలోచనలు తద్వారా వచ్చే చర్యలను గురు దృష్టి వలన గుర్తించగలుగుతాడని అర్థం చేసుకోవాలి. గుర్తించటమే పరిహరింపబడటం కదా. ఈ ఏర్పాటు జాతకంలో ఉన్న వ్యక్తి త్వరితంగా రక్షింపబడితే, జాతకంలో గురువు బలహీనంగా ఉన్నవారు గురువును బలోపేతం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే జాతక చక్రంలో బలహీనపడిన గ్రహాలను బలోపేతం చేసుకునే సదుపాయం ఉంది. ఎందుకంటే జ్యోతిష్యం కాంతి శాస్త్రం. కాంతికి పరావర్తనం చెందే గుణం ఉందని మనమంతా బాల్యంలో చదువుకున్నాం. అందువల్లనే మనుషులు ఒకరి వలన ఒకరు ప్రభావితమవుతున్నారు. జన్మకాల గ్రహస్థితుల కారణంగా జాతకుడు లేదా జాతకురాలు ఒకానొక భావాన్ని కలిగి ఉండగా
సజ్జనుడు సహవాసం వలన తాత్కాలికంగానైనా మరొక భావ ప్రేరణకు లోనై కొత్త కాంతిని సంతరించుకుంటున్నాడు. ఈ తాత్కాలిక కాంతి తన సహజ కాంతికి భిన్నంగా ఆనందానుభూతిని ఇస్తున్నట్లయితే నిరంతర సాధన అభ్యాసాలతో జాతకుడు జ్ఞానం ఆర్జించవచ్చును. దీనికి ఉదాహరణలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. బోయవాడు వాల్మీకి అయిన ఉదంతం, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన ఉదంతం ఇలాంటివే. అందుకే సజ్జన సాంగత్యం అన్నారు. దీనికి రుజువు ఏమంటే గుప్పును గుబాళించే మల్లెలు, జాజులు, గులాబులతో దండతో ఉండి స్నేహం చేసిన దారానికి సుమసౌరభం దక్కటం మీరంతా అనుభూతి చెందిన విషయమే కదా. ఈ రాశిలో ఉంటే ఈ ఫలితం ఇస్తాడు, ఈ స్థానంలో ఉంటే ఈ ఫలితం ఇస్తాడు లాంటి సాధారణ వ్యాఖ్యానం గురువు గురించి చెప్పి సరిపెట్టలేను. గురువు అంటే అంతకు మించి. గురువు దేవతలకే గురువు, బృహస్పతి నామధేయుడు. సాధారణంగా పౌరాణిక అంశాలు చెప్పడానికి ఎక్కువగా నేను ఇష్టపడను. జీవితం అద్భుతం. జీవితంలో మనం ఎన్నిక చేసుకునే అవకాశం మనకు చాలా తక్కువ. మన తల్లిదండ్రులు, మనం పుట్టి పెరిగే ప్రదేశం, మనకు నేర్పించబడే విషయాలు, మనకు తినబెట్టే ఆహారం ఏది మన చేతుల్లో లేకుండానే సగం జీవితం గడిచిపోతుంది. ఆ తర్వాత వివాహం, తత్కారణంగా జీవన పోరాటం. ఇంతకు చెప్పొచ్చేదేమంటే ఏ ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండనప్పటికీ మనందరి జీవితాలు ఒకే రకమైన థీమును కలిగి ఉంటాయి. నేను రహస్యాన్ని బహిరంగపరుస్తున్నాను. ఎన్ని జన్మల పాప ఫలితమో అనిపించే జాతకాలను అలా ఉంచితే మిగిలిన వారంతా యోగ జాతకులేనని నా భావన. ఎందుకంటే ప్రతి ఒక్క జాతక చక్రంలో గురువు ఏదో ఒక స్థానంలో ఉంటున్నాడు కదా. గురువు తాను ఉన్న రాశి నుండి పంచమ దృష్టితో పంచమ స్థానాన్ని, సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని, నవమ దృష్టితో 9వ స్థానాన్ని అందున్న గ్రహాలను చూస్తాడు. ఇవిగాక గురువుకు ఆచ్ఛాదన శక్తి ఉంది. తాను ఉన్న ఇంటి నుండి 2, 12 స్థానాల మీద గురువు ఆచ్ఛాదన ఉంటుంది. ఏదైనా గాని గురువు యొక్క ప్రభావం జాతక చక్రంలో స్థితి, దృష్టి, ఆచ్ఛాదనల కారణంగా 6 భావాల మీద ఉన్నది కదా. ఇంకా గురువు యొక్క సహజ క్షేత్రాలు, స్వక్షేత్రాలు అయిన ధనస్సు, మీనం ఉండనే ఉన్నాయి. అంటే సహజ శుభగ్రహమైన గురువు ప్రభావం అందరి మీద ఉందని చెప్పటమే నా ఉద్దేశం. మరొక మాట, వైఫల్యం అనేది వంకర మాట. ఇది ప్రతికూల దృక్పథం వలన కలిగే అనుభూతి. ఎవరి జీవితంలోనైనా సంఘటనల యొక్క థీమ్ ఒకే రకంగా ఉంటుంది. మనకు లభించిన జీవితాన్ని సజావుగా అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది. ఇలా ఆలోచించటమే సానుకూల దృక్పథం. ఈ సానుకూల దృక్పథానికి కారకుడు గురువు. మేషం లగ్నంగా భావింపబడే సహజ రాశి చక్రంలో అంటే నేచురల్ జోడియాకులో భాగ్యస్థానానికి అధిపతి గురువు. ఆ విధంగా సంపూర్ణ శుభగ్రహమైన గురునికి అత్యంత శుభస్థానం భాగ్యస్థానానికి ఆధిపత్యం ఇవ్వబడింది. ధనుసు రాశి కారకత్వాలు ఇంచుమించుగా గురువు కారకత్వాలే. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర 3 నక్షత్రాలు గురువుకు చెందినవి. ఈ 3 నక్షత్రాల పాద విభజన 6 రాశులలో ఉండటం విశేషం. గురువు యొక్క మహర్దశ జీవిత కాలంలో అనుభవంలోకి రానప్పటికీ అంతర్దశలలోనూ విదశలలోనూ గురువు వలన శుభ ఫలితములను పొందగలరు. మరీ ముఖ్యంగా శీఘ్ర గమన గ్రహం చంద్రుని సంచారం గురు నక్షత్రాల మీద ఆయా రాశులలో సంచరించే దినాలు చాలా తరచుగా వస్తూ ఉండి ప్రతి జాతకుని జీవితంలో శుభ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. జీవితంలో ఉన్నతమైన బాధ్యతలు, మహోన్నతమైన పదవుల్లో ఉన్న వారంతా గురువు అనుగ్రహం పుష్కలంగా ఉన్నవారే. జాతక చక్రంలో గురువు బలంగా ఉన్నవారే ఉన్నత పదవులను అధిరోహించగలరు. గురువు బలం వల్లనే ఏదైనా సాధ్యం. ధనస్సు, మీనం గురువుకి స్వక్షేత్రాలు, కర్కాటకం గురువుకు ఉచ్చస్థానం, మకరం నీచస్థానం. గురువు తానున్న రాశి నుండి 5, 7, 9 స్థానాలను అందున్న గ్రహాలను వీక్షించగలడు. గురుదశ 16 సంవత్సరాలు, జప సంఖ్య 16,000. రవి, చంద్ర, కుజులు మిత్రులు, బుధ, శుక్రులు శత్రువులు, శని సముడు. కనకపుష్య రాగం గురునికి సంబంధించిన రత్నం. సంఖ్యాశాస్త్ర పరంగా 3 గురునికి సంబంధించినది. గురు దృష్టి సర్వదా శుభప్రదం. గురువు ఒక్క రాహుతో కలిసినప్పుడు మినహా మరి ఏ ఇతర గ్రహాలు కలిసినప్పటికీ పంకిలం అవ్వడు. గురు రాహువులు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పటికీ 2 గ్రహాల మధ్య ఉన్న దూరం పరిశీలించవలసి ఉంటుంది. అప్పుడు కూడా రాహువు అపసవ్య మార్గంలో నడిచే గ్రహంగా గుర్తుంచుకోవాలి.
గురుచంద్రులు కేంద్ర కోణాలలో కలియటం శుభప్రదమైన ఒక యోగం. లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, భాగ్య, దశమ స్థానాలలో గురువు ఉండటం లేదా వీక్షించటం లేదా ఈ స్థానాధిపతులతో కలియటం వలన జాతకులకు విశిష్టమైన మేలు జరుగుతుంది. గురువు వారాలలో గురువారానికి అధిపతి. గురువారం సూర్యోదయం నుండి ప్రారంభమయ్యే తొలి గంటకు గురుహోర అంటారు. ఈ గురుహోర ప్రతి దినము 3 పర్యాయములు వచ్చును. టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ వృత్తులు గురువుకు సంబంధించినవే. ఆలయాలలో పూజారులు, మత ప్రబోధకులు, జ్యోతిష్కులు, ఇంకా ధన సంబంధమైన వృత్తులు, విద్యా సంస్థలు ఇవన్నీ గురువుకు సంబంధించినవే. వృత్తులు 1,00,000 రకాలున్నప్పటికీ మేనం వృత్తి స్థానమైన, రాజ్యాధిపతితో గురువు కలిసిన, పదవి కేంద్రంలో గురువు ఉన్న జాతకుని వృత్తి మీద గురుగ్రహ ప్రభావం ఉంటుంది. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన లగ్న జాతకులకు గురువు యోగకారకుడు. మిథున, కన్యా లగ్నాలకు ఉభయ కేంద్రాధిపత్యం వలన అశుభమైనప్పటికీ జాతక చక్రంలో గురువు స్థితి వలన కేంద్రాధిపత్య దోషం పోయి శుభుడై శుభ ఫలితములను ఇవ్వగలడు. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, రాహు, కేతువులు మొత్తం ఈ 8 గ్రహాలు పలు లగ్నాలకు స్థితి వలన, ఆధిపత్యం వలన మంచి చెడులు విశ్లేషించవలసి ఉంటుంది. కానీ ఒక్క గురువు యొక్క స్థితి మొత్తం జాతక చక్రాన్ని, జాతకులను బ్యాలెన్స్ చేయగలదు. ఎందుకంటే ఇతర శుభగ్రహాలైన చంద్ర, శుక్ర, బుధులకు కొన్ని ప్రతికూల లక్షణాలున్నాయి. కానీ గురువు మీ జాతక చక్రంలో ఎక్కడున్నా గురువే, సంపూర్ణ శుభగ్రహం, మొత్తం మీ జీవితాన్ని ప్రభావితం చేయగల దివ్యగ్రహం. గురుదశ రాకపోయినప్పటికీ పీఠిక మీద ఉన్న గురుబలం మీ జీవితాంతం తోడ్పడుతుంది. జ్యోతిష అభిమానులకు, విద్యార్థులకు నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నదేమంటే, గురువు గురించి ప్రతికూల ఫలితాలు చెప్పటానికి నా మనసు అంగీకరించదు. అందుకే ఇతర గ్రహాలకు చెప్పినట్లుగా కొన్ని స్థానాలు, కొన్ని రాసులు అంతగా అనుకూలం కాదనే మాటను గురువు విషయంలో వాడలేకపోతున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. గురువు 6లో ఉంటే దశమ స్థానాన్ని, ధనస్థానాన్ని, వ్యయస్థానాన్ని చూస్తాడు. ఈ కారణంగా కుటుంబ స్థానం, వృత్తి స్థానాలకు మంచిదేగా. గురువు 8లో ఉంటే కుటుంబ, విద్య, ధనస్థానమైన 2వ ఇంటిని సప్తమ దృష్టితో, చతుర్థ స్థానాన్ని 9వ దృష్టితోనూ గురువు చూడటం వలన ప్రయోజనం కలుగుతుంది. గురువు 12వ ఇంట్లో ఉంటే చతుర్థాన్ని, షష్టమాన్ని, అష్టమాన్ని వీక్షించి తద్వారా ఆయా స్థానాలకు శుభం చేకూరుతుంది. గురువు నీచపడినప్పుడు, బలహీనపడినా, వక్రించినప్పుడు, ఫలితాలు తారుమారైనా, ఉభయ కేంద్రాధిపత్యం వలన పాపత్వం పొందినా, పాపస్థానాలైన 6, 8, 12లో ఉన్న గురువుకున్న కారకత్వాలు ఎక్కడికి పోవు. జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల ధనానికి గురువు కారకుడు, అత్యంత ప్రాధాన్యం గల విద్యకు గురువే కారకుడు, అత్యంత ప్రాధాన్యం గల వాక్కు గురువే కారకుడు, అత్యంత ప్రాధాన్యం గల సంతానానికి గురువే కారకుడు, అత్యంత ప్రాధాన్యం గల వివేకానికి గురువే కారకుడు, భక్తికి గురువే కారకుడు, పుణ్యానికి గురువే కారకుడు, వీటన్నిటికన్నా ముఖ్యమైన జ్ఞానానికి గురువే కారకుడు. మీ జాతక చక్రంలో గురువు ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ నక్షత్రం మీద ఉన్నా, ఏ రాశిలో ఉన్నా కాస్త అటు ఇటుగా ఖచ్చితంగా మీకు మేలు చేయగల గ్రహం గురువే. గురువు అనుగ్రహం సదా మీకు లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పవిత్రమైన గురువారం రాయటం ప్రారంభించిన ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నిఖిల జగతి నివాళులిడదా